హాయ్ హలో వెల్కమ్ టు ఆటగాడు ప్రసాద్ అండ్ వెల్కమ్ టు వ్లాగ్ నెంబర్ 25. సో 25 డేస్ కంటిన్యూస్గా అయితే మనం చేస్తూ వచ్చాము. 25 అనేది ఒక మంచి నెంబర్గా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా చూసినప్పుడు. సో ఆ నెంబర్ వచ్చిన వ్లాగే ఈరోజు అనమాట. నిజానికి నేను ముందే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను ఎవరు చూసినా చూడకపోయినా కనీసం నా వీడియో నేనైనా చూసుకోవాలి అని. కానీ నిజంగా మీరందరూ రెగ్యులర్గా చూస్తున్నారు, చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. ఈ 25 అనేది 250, 2500, 25,000, 2,50,000 ఇంకా అన్లిమిటెడ్గా అయితే వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. సో రోజు కష్టపడి చేద్దాం. సో ఈరోజు వ్లాగ్ అయితే బాగుంటుంది, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే స్కూల్ దగ్గర అయితే మాత్రం నిజంగా ఒక లేడీ చేసిన పనికి మామూలుగా అనిపించలేదన్నమాట. అసలు కొడుకు ఉన్నాడో లేడో కూడా చూసుకోవట్లేదు ఆమె. వెళ్ళిపోయి పావుగంట అయిపోయినా మెయిన్ రోడ్డు మీదకి. అదైతే ఈరోజు జరిగింది. సో ఇంకా ఎక్కడా లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే రేపు సండే కాబట్టి స్పెషల్ వ్లాగ్ ఉంటుంది అనమాట. అది అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆటగాడు ప్రసాద్ వ్లాగ్ నెంబర్ 25. హాయ్ హలో, మీ ఆటగాడు ప్రసాద్ అయితే వచ్చేసాడు. ఈ మధ్య దోమలు చాలా ఇంటెలిజెంట్ అయిపోయినాయి అనమాట. మన బ్లడ్ పీల్చేసి మళ్ళీ అందరి ముందు మాత్రం అమాయకంగా నటిస్తున్నాయి. అందుకే బ్యాట్ పెట్టి అట్లని చంపడం మొదలెట్టాను. పొద్దున్నే లేచి పక్కలైతే మడత పెడుతూ ఉన్నాను అనమాట. ఎందుకు సిగ్గుపడాలి, ఎవరికి సిగ్గుపడాలి అనే మైండ్ సెట్ నాది. సరే ఇక ఈ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మాత్రం నా రింగ్స్ అలాగే చైన్ ఇన్స్టెంట్ షైనింగ్ కావాలనిపించింది. సో ఇది ఒక చిట్కా అని అయితే చెప్పచ్చు. మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, చింతపండు నీటిలో కనుక వెండేసి కాసేపు ఉంచి అలా కనుక రుద్దేస్తే ఇన్స్టెంట్గా షైనింగ్ వస్తుందని. ఇదే టెక్నిక్ పంచలోహాలకు కూడా వర్కౌట్ అయ్యిద్ది, ఒకసారి ట్రై చేయండి. మరి గోల్డ్ విషయం అంటే మనకు తెలియదు, ప్రజెంట్ మన దగ్గర అంత గోల్డ్ లేదు కాబట్టి. అది అయిపోయిన తర్వాత ఎనర్జీ డ్రింక్ అయితే తీసుకొచ్చాను. అదేనండి టీ. కాకపోతే ఇలా కవర్స్లో తాగడం అయితే అవాయిడ్ చేయండి. టైంకి మా దగ్గర ఫ్లాస్క్ కనబడలేదు, అందుకని అయితే ఇది తీసుకొచ్చాను. నిజం చెప్పాలంటే ఇది ఒక అడిక్షన్ అని చెప్పొచ్చు. టీ ఈ మధ్య మరీ ఎక్కువ తాగేస్తున్నానని చెప్పి అవాయిడ్ చేద్దామని ఒక రోజంతా టీ తాగకుండా ఉంటే తెలియకుండానే తలనొప్పి ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఎంతకీ తలనొప్పి తగ్గలేదు, చివరికి ట్యాబ్లెట్ వేసి టీ తాగితే తప్ప. నా చిన్నప్పుడు కొంతమంది ఇళ్లల్లో ఈ టైప్ గడియారాలు చూసి అబ్బో చాలా రిచ్ ఇవి, చాలా కాస్ట్లీవి అనుకునేవాడిని. తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే కనుక ఎక్కడైనా దొరికేస్తాయి. ఇక మా అయ్యగారిని స్కూల్ నుంచి తెచ్చేసాను. నేను ఆఫీస్ నుంచి వచ్చేపాటికి ప్లే టైం స్టార్ట్ అయిందనమాట. ఒకటి జరిగింది అని చెప్పాను కదా, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడికి ఏంటంటే ఒకటి ఫుల్గా ఆడాలి, లేదు అంటే కనుక వీడు సైలెంట్గా పడుకుని పోవాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా కానీ ఆ రోజు ఇల్లంతా పీకి పందిరేసేస్తాడు. కానీ ఏ మాటగా మాట కాసేపు ఆడినా కానీ హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. అంతే కదా మరి. దాని తర్వాత అయితే ఇంట్లో వాళ్ళు నీట్గా ఇదంతా కడిగి రెడీ చేస్తున్నారు. దేనికి అంటే ఇడ్లీలకి. కానీ ఇక్కడ వెరైటీ ఏంటంటే మనం మార్నింగ్ ఇడ్లీలు తినాం, పెరుగన్నం తినేస్తాం అనమాట. ఇక ఒక విషయం జరిగిందని చెప్పాను కదా, అదేంటి అంటే కనుక మా బుడ్డోని స్కూల్ నుంచి తేడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకడు పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాడు. లక్కీగా ఒక లేడీ అయితే ఆపారు. చాలా చిన్నోడాడు, వాడికి మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. ఎవర్రా ఎక్కడికి రా అంటే ఏడుస్తున్నాడు అనమాట. సరే మీ ఇల్లు చూపించి పదా అని చెప్పి ఆవిడతో పాటు ఇంకో ఇద్దరం అలా వెళ్తే గేట్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. వాళ్ళ మదర్ని అడిగితే ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాడండి ఫోన్ చూసుకుంటూ, అందుకనే నేను రాసుకుంటున్నానని చెప్తుంది ఆవిడ. అప్పటికే దాదాపు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది, అయినా అప్పటిదాకా ఆమె చూసుకోలేదు. లక్కీగా వాళ్ళ పాపను స్కూల్ నుంచి తీసుకెళ్ళడానికి వచ్చిన ఆమె ఆపింది కాబట్టి సరిపోయింది. లేదంటే మెయిన్ రోడ్డు మీదకో లేదంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతే ఎంత తంటాలు పడాల్సి వచ్చేదో మరి. అదనమాట విషయం. ఈ రోజుకి ఇది వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. థ్యాంక్స్ మామ.